హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేస్తారో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి పన్నీర్ని అయితే క్యూబ్స్గా కట్ చేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఇక్కడ ఓన్లీ హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను బికాస్ మాకు అదైతే సరిపోతుంది. రిమైనింగ్ హాఫ్ నెక్స్ట్ టైం చేసుకోవచ్చు అని పక్కన పెట్టాను. అండ్ ఇక్కడ పన్నీర్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. అండ్ సేమ్ ఆయిల్లోనే నేను ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను మసాలాకు కావాల్సిన ఐటమ్స్ కూడా పక్కన ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ తీసుకుని అందులోనే ఆనియన్స్, టొమాటో, కొన్ని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, ఉప్పు అండ్ జీడిపప్పు కూడా వేసి నేను బాగా వేయించుకున్నాను అనమాట. తర్వాత దాన్ని మిక్సర్ గ్రైండర్లో తీసుకొని ఫైన్ పేస్ట్గా అయితే చేసుకోవాలి. అండ్ ఈ మసాలా యాడ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది డబల్ అవుతుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇందాక మనం వేయించిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అందులోనే ఈ పేస్ట్ అనేది యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కొంచెం స్మెల్ అనేది పోయేంత వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే నేను కొంచెం ఉప్పు అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కారం, పసుపు అండ్ మనకు కావాల్సిన మసాలా ఏదైనా మనం వాడతాము అంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి సరిపోయేలాగా. అండ్ నేనైతే మేము తినేంత కారం అయితే వేసుకుంటున్నాం ఇక్కడ. ఆఫ్టర్ దట్ ఆల్రెడీ ఉడకపెట్టుకున్న పొటాటో అండ్ పచ్చి బఠానీలు ఉంటాయి కదా, సో అదైతే యాడ్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇది కూడా నేను ఉడకపెట్టాను, బట్ వీడియో తీయడం అయితే మర్చిపోయాను. సో డైరెక్ట్గా చూపిస్తున్నాను. అండ్ ఇది కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అది కూడా కలుపుకోవాలి. అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మిక్సీ మసాలాలో మిగిలిన దాంట్లోనే వాటర్ వేసాను అనమాట. వేసిన తర్వాత ఇక్కడ నేను ఎంటీఆర్ది గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను బికాస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా మీకు నచ్చింది ఏదైనా మసాలా ఉంటే కూడా అవి వేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ పీసెస్, అది కూడా యాడ్ చేసి కొంచెం బటర్ కూడా దాంట్లో యాడ్ చేస్తామన్నమాట. చేసి ఒక 10 to 15 మినిట్స్ మనం బాగా ఉడికించాము అంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది. దట్ మీన్స్ ఇట్ వాజ్ రెడీ టు ఈట్ అనమాట. కుకింగ్ అయితే అయిపోయింది అని అర్థం, బాగా ఉడికింది అని. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పీసెస్ కూడా మీకు పన్నీర్ పీసెస్ చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి మనకి పరోటా, చపాతీ దీంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ ఫ్యూ మోర్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను అబౌట్ దిస్. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.